నమస్తే ఐ9 టీవీకి స్వాగతం. సామాన్య ప్రజలకు నాణ్యమైన అత్యాధునిక కంటి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అంబర్పేట శివం రోడ్లో ట్రస్ట్ విజన్ ఐ హాస్పిటల్ ప్రారంభమైంది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సీజన్స్ హాస్పిటల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జి హరిచరణ్తో కలిసి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ మా ఎస్పీఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని గోల్డ్ మెడలిస్ట్ అయిన డాక్టర్ అంకిత ఈ ఆసుపత్రిని నెలకొల్పడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమన్న నానుడి ప్రకారం కంటి ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యాధునిక మౌలిక వసతులతో నిపుణులైన వైద్యులతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ హాస్పిటల్ సిద్ధంగా ఉండడం అభినందనీయమని కొనియాడారు. తనను ఆహ్వానించిన డాక్టర్ గోడ లక్ష్మి, డాక్టర్ అంకితలకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అంకిత రాచూరి, డాక్టర్ అభిషేక్ గుండవరం మాట్లాడుతూ సమాజానికి నాణ్యమైన కంటి వైద్య సేవలు సరసమైన ధరలకే అందించాలనే లక్ష్యంతో ట్రస్ట్ విజన్ ఐ హాస్పిటల్ ప్రారంభించినట్లు తెలిపారు. ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరీక్షలు, చికిత్సలు ఒకే చోట లభిస్తాయని వెల్లడించారు. అత్యాధునిక పరీక్షలు, ఆపరేషన్ థియేటర్ల సదుపాయం, నిపుణులైన వైద్య బృందం ఆధ్వర్యంలో సమగ్ర చికిత్స, సామాన్యులకు అందుబాటులో ఉండే వైద్య ఖర్చులు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. I'm Dr. Ankita Rachuri, Chief Consultant and founder of Trust Vision Eye Hospital. So Trust Vision, as the name suggests, it says it all. So every patient can experience their vision being so trusted with a genuine opinion and with advanced technology and nice ambience provided at the hospital. It is located at Shivam Road near Ambarpet. So I have done my undergrad and postgrad at SPS Medical College in Mahbubnagar. And after that, I pursued my fellowship in anterior segment at renowned Arvind Eye Institute at Tirupati. After that, I have done my LASIK training and everything at Mumbai. Then, with all this experience, I worked as head of the department at Yashoda Hospital, Secunderabad. My dream was always to start my own practice to provide the treatment in the way I want to. So with a great ambience to provide for the patients and everyone. So to brief about the services, మన దగ్గర అన్ని కాంప్రహెన్సివ్ ఐ చెకప్ ఉంటుంది అండ్ డ్రై ఐ ట్రీట్మెంట్స్, శుక్లాలు, క్యాటరాక్ట్ ఆపరేషన్స్, లాసిక్, ఐసీఎల్ సర్వీసెస్, నల్లగుడ్డు సమస్యలు, కెరటోకోనస్ ఇట్లాంటి స్క్రీనింగ్స్, దాని రిలేటెడ్ సర్జరీస్, రెటినోపతి ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్, దానికి ఇంజెక్షన్స్, లేజర్స్, స్క్వింట్ సమస్యలకు అండ్ నీటి కాసులు, గ్లకోమా అంటాము, అండ్ ఆక్యులోప్లాస్టీ, పీడియాట్రిక్ ఆఫ్థమాలజీ, ఇన్ హౌస్ ఫార్మసీ ఉంది, ఆప్టికల్స్ ఉన్నాయి, కాంటాక్ట్ లెన్స్ ఫిట్టింగ్స్, ఇట్లాంటివి ప్రతి ఒక్కటి వన్ రూఫ్ కింద ప్రతి ఐ ప్రాబ్లమ్ కి ఉండాల్సినవన్నీ మన దగ్గర ఉన్నాయి. అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ వి హావ్ ఎ నైస్, దిస్ లొకేషన్ హ్యాస్ ఎ నైస్ వ్యూ అండ్ మనకు ఉన్న పేషెంట్స్ కూడా చాలా పీస్ఫుల్ గా దే కెన్ ఫీల్ ఇట్ లైక్ హోమ్ దాన్ మోర్ లైక్ ఎ హాస్పిటల్. అండ్ సో టుడే ఐఎమ్ హియర్ బికాస్ ద సపోర్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, my husband and my parents, so who are the strongest pillars of my life. So that is the only reason I could start Trust Vision Eye Hospital today. Thank you. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ట్రస్ట్ విజన్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ ఈ డిడి కాలనీలో స్టార్ట్ చేశారు. సో డాక్టర్ అంకిత మా ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అక్కడే చేసింది. వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అండ్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. 3 గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఆమెకు. అండ్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆప్థల్మాలజీ తర్వాత తిరుపతిలో మళ్ళీ సూపర్ స్పెషలైజేషన్ చేసింది. దాని తర్వాత మళ్ళీ యశోదలో హెచ్ఓడిగా, యశోద సోమాజిగూడలో హెచ్ఓడిగా చేసి ఆమె ఎక్స్పీరియన్స్ అంతా దాంతో ఇక్కడ ఓన్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది. అంకిత అండ్ అభిషేక్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు. సో ఈ అంబర్పేట ప్రజలందరికీ చాలా తక్కువ ఖర్చుతో
ఐ, ఎందుకంటే సర్వేంద్రియాలలో నయనం ప్రధానం అన్నట్టు ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది. పుట్టినప్పటి నుంచి కంటి ప్రాబ్లం చిన్నపిల్లలకు, డయాబెటిక్ వాళ్ళకి అందరికి ఉంటుంది. కాబట్టి వాటినన్నిటినీ ఈమె ట్రీట్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా స్టూడెంట్ ఇంత పెద్ద మంచి హైటెక్ అన్ని ఫెసిలిటీస్తో ఈ హాస్పిటల్, ఈ థియేటర్స్ కానీ ప్రతి ఒక్క ఇక్కడ ఎక్విప్మెంట్ కానీ లేటెస్ట్ అన్నమాట. ఇంతకంటే రోబోటిక్ సర్జరీ లాంటిది ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ అంబర్పేట ఈ DT కాలనీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని, వీళ్ళకు మంచి భవిష్యత్తు ఉంది అని వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ చాలా సంతోషంగా